అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరు అంకుల్? జయరామ్. జయరామ్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్. బిజినెస్ అండి. ఓకే, ఎక్కడ ఉండేది ఎక్కడ? నసల్పూరి కాలనీ. ఇదే మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఎట్లుంది మరి మల్కాజ్గిరి ఏరియాలో? ఒకవేళ నిజంగా ఈసారి ఎలక్షన్స్ వస్తాయి, ఇది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి, ఎట్లా ఉంటాయి ఇక్కడ పరిస్థితులు? మన కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ అవకాశం ఎట్లా, ఏ విధంగా అంటారు? బాగానే ఉంది, పర్లేదు. ప్రభుత్వం ఓకేనా? 2.5 సంవత్సరాలు అవుతుంది, పర్లేదు. నాట్ బ్యాడ్. ఓకే, ఏంటి సార్ ఈ పథకాలు మరి ఎంతవరకు అందుతున్నాయి, ఎట్లుంది పరిస్థితి? పథకాలు కూడా అన్ని మంచిగానే ఉండాలి. ఇప్పుడు వరకు అయితే బాగానే ఉండే. ఓకే, కాంగ్రెస్ ఫేవర్లో ఉండొచ్చు. కాంగ్రెస్ ఫేవర్కే ఉంది. సో అంటే ఇప్పుడు ఈ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఎట్లా అనిపిస్తా ఉంది? పర్లేదు, బాగానే ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు ఈ పథకాలు అయితే 6 గ్యారెంటీల విషయంలో కొన్ని పర్లేదు, కొన్ని ఇస్తున్నాయి కానీ కొన్ని ఇదే కానీ పర్లేదు, బాగానే ఉంది. ఓకేనా? నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ఒక సభలో మాట్లాడదాం 117 సీట్లతో మళ్ళీ అధికారంలోకి వస్తాను. ఎట్లుంటది అది? అప్పుడు పరిస్థితి చెప్పలేము. అప్పుడు పరిస్థితులు బట్టి అప్పుడు చెప్పలేము. అది అంటే ఇప్పుడు చెప్పలేము. అప్పుడు పరిస్థితులు అప్పుడు, ఇప్పుడు వరకు పర్లేదు. అప్పుడు పరిస్థితులు బట్టి చెప్పలేము. 6 గ్యారెంటీలలో భాగంగా ఇప్పుడు సన్న బియ్యం అంటున్నారు, కరెంట్ ఫ్రీ అంటున్నారు, కాబట్టి ఎట్లున్నాయి వీటి పరిస్థితి? పర్లేదు, వస్తున్నాయి. అంటే ఎట్లుంది సన్న బియ్యం కావచ్చు? సన్నబియ్యం బాగానే ఉంది, బాగానే ఇస్తాను. గ్యాస్ కూడా పర్లేదు. ఒక 4,000 ఇస్తానని పెన్షన్ అయితే ఇవ్వడం లేదు. 4,000 ఇస్తానని అది ఒకటి ఇవ్వలే. మహిళలకి 2,500 అది ఇవ్వలేదు. సో బడ్జెట్ లేదంటారు రాష్ట్రం దగ్గర. బడ్జెట్ లేనప్పుడు చెప్పారు కదా, ముందే చెప్పారు కదా, వాగ్దానం చేసినప్పుడు ఇవ్వాలి కదా. అప్పుడు అది అంటే అది ఒకటే తప్పితే మిగతా అన్ని బాగానే ఉన్నాయి. బీజేపీ ఇచ్చేది ఏం లేదు, ఇచ్చే వాళ్ళకి అది పర్లేదు. సో బీజేపీ సరే అంటే ఎట్లుంటది? బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది దానికి పోటాపోటీ ఉండొచ్చు, ఉండే ఛాన్స్. ఎందుకంటే మొన్న జరిగిన పక్క రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్స్ చూస్తా ఉంటే నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్ అంటా ఉంది. పోటాపోటీ ఉండే ఛాన్స్ ఉంది. మూడు పార్టీలకు పోటాపోటీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? మరి రాజశేఖర రెడ్డి. ఎట్లా అనిపిస్తుంది పాలన? పర్లేదు, బాగానే కష్టపడుతుంది బాగానే. సో ఇక్కడ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంటది? ఆయన మనం చూడలేదు కానీ మనం అయితే చూసింది లేదు ఆయన్ని. ఎప్పుడు వస్తున్నాయి ఎప్పుడు వెళ్తారో తెలియదు కానీ పర్వాలేదు అంతే. సో కేంద్ర ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది? కేంద్ర ఓకే, పర్ఫెక్ట్. అదే వాస్తవం. ఇప్పుడు కొత్తగా తెలంగాణలో జనసేన పవన్ కళ్యాణ్ కావచ్చు, కవిత కొత్త పార్టీతో వస్తా ఉంది, వీళ్ళకి ఎట్లా ఉంటది ఈసారి? గ్యారెంటీ లేదు. ఈ కొట్టుకోవడం సరిపోదు, ఇంక వాటికి ఎక్కడ ఛాన్స్ ఉంది? ఇంకా ఈ 3 కొట్టుకోవడం సరిపోదు, ఇంక మళ్ళీ అక్కడ గాడికి క్యారెట్ ఛాన్సే లేదు ఇంకడికి. అంతేగాని ఈ 3 మధ్యలో అది కష్టం. నాకేం తెలియదు సార్. ప్రభుత్వం పర్వాలేదులేండి, మంచిగా మంచిగా పింఛన్ ఇస్తున్నారు. నాకు వచ్చి పింఛన్ వస్తుంది, పింఛన్ ఇస్తున్నారు. 2,016 రూపాయలు ఇస్తారు. 2,016 రూపాయలు ఇస్తున్నారు, కంటిన్యూ ఇస్తున్నారు సార్. అది నెల 6 గంటల పథకాల మీద ఏంది మీ అభిప్రాయం? దాని మీద మనకు తెలియదు సార్. ఇస్తున్నారు సార్, మాకు వస్తున్నాయి. కరెంట్ కూడా ఇచ్చారు. సబ్సిడీ అంటున్నారు, గ్యాస్ దాని మీద ఏమైనా క్లారిటీ ఉందా? అవి నాకు మా వాళ్ళ పేరు మీద అది తెలియదు కానీ సార్, గ్యాస్ హౌస్ ఇస్తున్నారు సార్. మీ ఏరియాలో ఎట్లు సార్ అంటే ఈ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్? మాది సత్యనారాయణ కేప్ లేదా, అక్కడే బాగుంది. బస్తీ దవాఖానా కావచ్చు, గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లుంటాయి అట్లా ఫెసిలిటీస్? దానిలో దవాఖానా అక్కడ ఒకటి ఉంది, మంచిగానే చిన్న పిల్లలకి ఇండిషన్ వేస్తారు సార్, బాగానే ఉంది సార్. అది ఓకే, మంచిగా చేస్తున్నారు. మల్కాజ్గిరిలో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏమో నాకు తెలియదు సార్. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇక అంతే ఉండొచ్చులేండి, ఆయనే కాంగ్రెస్ కే ఉండొచ్చు పోటీ అంతే. అవి 2 కానీ ఇక తచ్చిమాయి అన్ని ఊకే లెక్కలోకి వస్తాయి కానీ అవన్నీ ఏం లేదు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు కదా, సాధ్యమవుతుందా? అది ఎవరికి గ్యారెంటీ లేదు, మనకే గ్యారెంటీ లేదు. అప్పుడు పరిస్థితులు ఎట్లుండే చెప్పలేము. అది అప్పుడు వ్యతిరేకత రావచ్చు, చెప్పలేము కదా అది. అంతేగాని గ్యారెంటీ లేదు కదా. అప్పుడు పరిస్థితులు అప్పుడు బట్టి అప్పుడు ఉంటుంది. ఇప్పుడు కదా పర్లేదు, అప్పుడు వ్యతిరేకత వస్తే ఏం చేయలేము.